హలో! ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఇంకా బెంగుళూరులో అయితే ఎంత ఎండలో తెలుసా అసలు. ఈ టైంలో కరెక్ట్‌గా అంటే ఈ ఏప్రిల్ ఎండింగ్ ఇంకా మే అంతా ఎప్పుడు ఇప్పటివరకు ఇక్కడ లేము. మోస్ట్‌లీ మేము తిరుపతిలోనే ఉంటాము. సో, అలాంటిది ఫస్ట్ టైమ్ బెంగుళూరులో ఉంటున్నాము. ఎంత ఎండగా ఉందో అంత ఎండుందసలు చెప్పలేను. ఉక్క పెట్టేస్తా ఉంది. నైట్ అసలు నిద్రే రావట్లేదు. ఏసీ పెట్టేసుకుందామా ఇక్కడ గూడా అన్నట్టుగా అంత ఫీలింగ్ వచ్చేస్తా ఉంది. మళ్ళీ ఎందుకు ఒక 1 వీక్‌లో మళ్ళీ వర్షాలు పడతాయి. అనవసరంగా మళ్ళీ ఏసీ ఎందుకు? మళ్ళీ చల్లగా ఉంటుంది. ఫ్యాన్‌లే సరిగ్గా వేసుకోము అనేసి ఒక ఆలోచన. ఇంకా మనం ఇలా అనుకుంటున్నామా బెంగుళూరులో ఉండే చాలామంది సో, ఎంత ఎండగా ఉంది కదా! అసలు ఉండలేకపోతున్నామే అనే ఫీల్‌లో ఉన్నాం కదా! కానీ ఇప్పుడు హైదరాబాద్ తీసుకోండి, ఇంకా చెన్నై తీసుకోండి. సో, వాళ్ళందరైతే ఇంకా ఎక్కువ ఎండలున్నాయి. ఇక్కడ మా డ్యాడీ అయితే స్క్రీన్ షాట్స్ పంపిస్తున్నారు. 40 డిగ్రీస్ ఉంది, 41 డిగ్రీస్ ఉంది అట్లా అనేసి. సో, అంత ఎండలున్నాయి. సో, వాళ్ళతో కంపేర్ చేస్తే మనం ఎంతో బెటర్ కదా! ఇంకా ఒక్కసారి తిరుపతికి వెళ్ళేసి వచ్చామనుకోండి, అబ్బా! మన బెంగుళూరు ఎంత చల్లగా ఉంది అనే ఫీల్ వచ్చేస్తది. సో, ఎవరి ప్లేస్ వాళ్ళకి కంపేర్ చేసుకుంటూ అలా ఉండాలి. సో, బెంగుళూరులో ఉండడం చాలా లక్కీ అనుకోవాలి నిజంగా చెప్పాలంటే ఈ టైంలో. ఆ మల్లె చెట్టుకి పూలు పూస్తాయి కదా! అవన్నీ ఏమంటే నేను కొంచెం ఎక్కువ అయిన తర్వాత పూలు అల్లి పెట్టుకోవచ్చు అని మమ్మీయే చెప్పిందనమాట. అవి ఎందుకు ఒక్కొక్కటి పెట్టుకుంటావు ఫ్రిడ్జ్‌లో పెట్టేసేయి. కొన్ని ఎక్కువైనాక అన్నీ కలిపి ఇలా అల్లుతాను. అల్లిన తర్వాత హ్యాపీకైనా, టెడ్డీకైనా పెడదాము అనేసి చెప్పింది. ఇంక నేను అనేదాన్ననమాట. దీంట్లో మల్లెపూలు అంటే ఎంత మంచి స్మెల్ రావాలి కదా మమ్మీ! అసలు రావట్లేదే దీంట్లో అని ఫీల్ అవుతా ఉండేదాన్ని. మమ్మీ ఏమంటే చూడు ఎంత మంచి స్మెల్ వస్తా ఉంది అనేసి అంటా ఉంది. సో, ఇప్పుడిప్పుడు కొంచెం మంచి స్మెల్ వస్తది. ఫస్ట్‌లో స్టార్టింగ్‌లో నాకు ఆ స్మెల్లే వచ్చేది కాదు. ఇంకా హ్యాపీ అయితే ఎంత గుడ్ గర్ల్‌గా ఉందో, నాకైతే ఎంత నచ్చేస్తా ఉందో మా హ్యాపీ. అంటే ఈ హాలిడేస్‌లో చాలా ఇంప్రూవ్ అయింది. ఆహ్, ఏమంటారు కొంచెం కూడా టైం వేస్ట్ చేయకుండా చాలా బావుంది. పొద్దున్నే లేసేస్తా ఉంది. మమ్మీ, డ్యాడీ ఉంటున్నారు కదా! అంటే డ్యాడీ లేరులెండి ఇప్పుడు. ఉన్నప్పుడు. వాళ్ళతో హ్యాపీగా టైమ్ స్పెండ్ చేస్తా ఉంది. ఇంకా నాతో పాటు తిరుగుతా ఉంటుంది ఇంట్లో. ఆ చెట్లు అవి నేనేం చేస్తే అది చేస్తా ఉంటుంది. దాని తర్వాత హోంవర్క్స్ ఇచ్చేసి ఎళ్తది కదా! ట్యూషన్ మ్యామ్. సో, అవి రాసేస్తా ఉంటుంది. ఇంకా ఇప్పుడు రెడీ అయిపోయింది. ఎక్కడికెళ్తా ఉందంటే జిమ్నాస్టిక్స్ క్లాస్‌కి. సో, ఇంకా మా సుదర్శన్‌కి ఆ రోజు ఆఫీస్ ఉంది. ఆఫీస్‌కి వెళ్తున్నాడు. అలా వెళ్తూ వెళ్తూ వదిలేస్తాను హ్యాపీకి అనేసి రెడీ అయ్యి ఎళ్తున్నాడు. సో, లేట్ అయిపోయిందంట. ఇంకా టైం ఉందిరా అంటే వినట్లేదు. బబ్బా కావాలని లేట్ చేస్తా ఉన్నాడమ్మా అనేసి మొహం అలా పెట్టుకొని ఉంది. చూడు నాన్న అది కూడా. బాయ్ అప్పు. నాన్న బాయ్ చెప్పవా? చెప్పిందిలే. బాయ్ బాబా. ఇంకా ఆ రోజు బ్రేక్‌ఫాస్ట్ వచ్చేసి నార్మల్ దోసలు ఇంకా కారం చేశాను. సో, ఈ దోస పిండి ఏమంటే ఐడీ దోస బ్యాటర్ ఉంటుంది కదా! రెడీమేడ్‌గా ఉంటుంది. అది తెప్పించుకున్నాను అప్పటికప్పుడు. ఏం చేద్దాం అని తెలియలేక అసలు దోస పిండి తెప్పించుకొని ఇప్పుడు ఏసేసుకుందాము అనేసి దోస పిండి తెప్పించుకున్నాము. ఇంకా మమ్మీకి ఒక సినిమా పెట్టిచ్చేసింది. ఇంక సుదర్శన్ లేడు కదా! మమ్మీ హాల్‌లో కూర్చొని ఉంటుంది. సుదర్శన్ ఉంటే పాపం వర్క్ చేసుకుంటాడు కదమ్మా! వద్దు నేను లోపల కూర్చుంటాను అంటా ఉంటాను. లేదు మమ్మీ సుదర్శన్ ఏం కాదు. ఒక్కొక్కసారి బెడ్‌రూమ్‌లో వర్క్ చేసుకుంటాడు. ఇక్కడ హాల్‌లో వచ్చి కూర్చో మంచిగా టైమ్ స్పెండ్ చేయి అంటా ఉంటాను నేను. ఆ బెడ్‌రూమ్‌లోనే ఉంటే అదొక ఫీల్ ఉంటుంది కదా! అంటే బాగలేకుండా ఉండిపోయినట్టుగా ఉంటా ఉంటుంది. ఇలా హౌస్ అంతా తిరుగుతా ఉంటే కొంచెం బావుంటుంది. ఇంకా బ్రేక్‌ఫాస్ట్ పెట్టేసిన తర్వాత నేను వెళ్ళేసి యాపిని తీసుకొచ్చేద్దాం అనేసి వెళ్ళాను. సుదర్శన్ వదిలేసి వెళ్ళిపోయాడు కదా! ఇంక నేనెళ్ళి యాపిని తీసుకొచ్చాను. ఇంకా హ్యాపీ అయితే జిమ్నాస్టిక్స్ చాలా బాగా చేస్తోంది. సార్ కూడా చాలా బాగా మెచ్చుకుంటా ఉన్నారు. చాలా హ్యాపీ అనిపించింది. వాడికి చాలా ఇంట్రెస్ట్ అనమాట అది. పిల్లలకి చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటాయి కదా! సో, దాంట్లో జాయిన్ చేస్తా ఉంటే మంచిది. కొన్ని వాళ్ళకి యూజ్ అవుతాయి అనేటివి వాళ్ళకి ఇంట్రెస్ట్ లేకపోయినా కొన్ని జాయిన్ చేపిచ్చాలి పేరెంట్స్ కొంచెం ఆలోచించి. సో, ఇంకా ఆ రోజు లంచ్ ఏమంటే పాలాకు, ఉల్లి కారం కర్రీ చేసేసాను. దాని తర్వాత ఏమంటే ఎగ్స్ బాయిల్ చేసేసాను. ఇంకా కర్డ్ ఉంది. సో, అది తినేద్దాము. మన నలుగురమే కదా! సుదర్శన్ కూడా లేడు కదా! అని చెప్పేసి అలా చేసేసాను. ఇంక మమ్మీ కామ్‌గా కూర్చోకుండా బట్టలు మడత పెట్టడము, ఏదైనా కోసివ్వడం అలాంటివి చేస్తా ఉంటుంది. సుదర్శన్ ఆఫీస్ నుండి వచ్చేసాడు. వస్తా ఏదో ఒకటి తెస్తాడు. ఇంకా వీళ్ళు అవి తింటా ఉన్నారు. ఇంక మమ్మీ మాత్రం వాకింగ్ బాగా చేస్తా ఉంది. ఒక 10-15 మినిట్స్ అయినా వాకింగ్ చేస్తా ఉండాలనమాట. సో, అలా టెడ్డీ హ్యాపీతో మాట్లాడుకుంటూ, వాళ్ళతో టైమ్ స్పెండ్ చేస్తూ అట్లా వాక్ చేస్తా ఉంటుంది. ఇంకా మమ్మీకి మాత్రం ఇక్కడ చాలా బావుంది. చాలా హ్యాపీగా ఉంది. తెలుస్తా ఉంటుంది కదా! మమ్మీ అదే పనిగా చెప్పనవసరం లేదు. మనకు తెలిసిపోతుంది ఆటోమేటిక్‌గా. సో, మమ్మీ మాత్రం చాలా బావుంది. చాలా ఇయర్స్ తర్వాత మమ్మీ చాలా హ్యాపీగా కనిపిస్తా ఉంది అనేసి అనిపిస్తా ఉంది నాకు గూడా. ఇంకా మమ్మీ ఫోన్స్‌లో మాట్లాడుకుంటా ఉంటుంది కదా! వాళ్ళ చెల్లెళ్ళతో మాట్లాడుకుంటుంది. వాళ్ళ ఫ్రెండ్స్‌తో మాట్లాడుతా ఉంటుంది. సో, వాళ్ళతో కూడా చెప్తా ఉంటుంది. సో, అవంతా విని చెప్తున్నాను. నెక్స్ట్ ఇక్కడొచ్చేసి నెయిల్ పాలిష్ పెడతానని మమ్మీ అనేసి స్టార్ట్ చేసింది టెడ్డీ. సో, యాక్చువల్లీ ఇది హ్యాపీ డ్యూటీ అనమాట. కానీ టెడ్డీ చేస్తాననేసి అనింది.
అంటే హ్యాపీ ఇలాంటివన్నీ కావాలి చేయాలి అంటూ ఉంటుంది కదా, ఇంకా చూడలేదు, నిద్రపోతూ ఉంది. ఇంకా టెడ్డీ స్టైల్లో నెయిల్ పాలిష్ పెట్టేసింది మమ్మీకి. బ్యాడ్ అయిపోతాం డీకా. ఏ రూబీ, రూబీ వాడిని చెప్పకండ్రా రూబీ, యాప్ అని చంపకండ్రా పాపం. రూబీ హ్యాపీనే చంపు. ఇంకా అక్కడ మా రూబీ వాళ్ళకి కూడా హాలిడేస్ ఇచ్చేసారు, హాలిడేస్ స్టార్ట్ అయిపోయినాయి. ఇంకా మా రూబీ, టెడ్డీ, హ్యాపీ వీళ్ళు ముగ్గురు ఏమంటే రోబ్లాక్స్, టింకు కూడా, వీళ్ళు నలుగురు కలిసి రోబ్లాక్స్ ఆడుతూ ఉంటారు. సో ఇట్లా ఆన్లైన్లో ఆడుకుంటూ ఫోన్ పెట్టుకొని అలా మాట్లాడుకుంటూ ఒక పక్క ఆడుతూ ఉంటారు. ఇంకా ఇలా ఆడడం వల్ల ఏమంటే మంచిగా మాట్లాడుకోకపోవడం కాకుండా గొడవలు కూడా అయిపోతూ ఉంటాయి అనమాట. ఇక్కడ ఇట్లా దూరంగా ఉండి కూడా ఆ గేమ్ ఆడుతూ ఆడుతూ గొడవలు వేసుకుంటూ ఉంటారు నలుగురు. ఇంకా ఫిజియోథెరపీ చేపిస్తూ ఉంటుంది కదా నీతు వచ్చేసి, తన్ని చూసి టెడ్డీ నేర్చేసుకుంది మమ్మీకి ఎలా చేపించాలి అనేది అంతా బాగా చేపిస్తూ ఉంది. అంటే 120 degreesకి రీచ్ అవ్వాలన్నమాట మమ్మీ, ఆ ఫోల్డ్ చేసే లెగ్ ఫోల్డింగ్ అంతా డాక్టర్కి చూపించాలి. సో అట్లా మమ్మీ ఇది కొంచెం లావుగా ఉంటారు కాబట్టి మమ్మీ అది కొంచెం 120 degrees కరెక్ట్గా వెళ్ళలేదు, కానీ 100 వెళ్తేనే చాలా గ్రేట్ అనమాట. అయినా మమ్మీకి ట్రై చేస్తూ ఉంది, 115 వరకు చేయగలుగుతూ ఉంది, 120 ఎగ్జాక్ట్గా రాలేదు. అంటే ఇలా కొంచెం పుష్ చేస్తే చేయగలుగుతుంది అనమాట. మమ్మీ చేస్తూ ఉందంటే 100, 110 అలా చేయగలుగుతుంది. అలా ఫోల్డ్ చేసి చేపించినప్పుడు ఏమంటే చాలా పెయిన్ అనిపిస్తూ ఉంటుంది. సో టెడ్డీ ఏమంటే కొంచెం ఒత్తుతూ అలా చేపిస్తూ ఉంటుంది. ఏ టెడ్డీ ఇస్ లీడర్ మై డార్లింగ్, నా బంగారు కొండ లీడరు. అరే ఫస్ట్ ఆయిల్ పెడతారా టెడ్డా నీకు? టెడ్డీ నువ్వు లీడర్ అయినా పర్వాలేదు, యాపోడ్ గుడ్గా ఉంటుంది చూడు. నువ్వు యాపోడ్ గుడ్గా ఉన్నావు నీ లీడర్షిప్లో, నువ్వు కూడా అట్లే ఉండాలి. యాపోడ్ లాస్ట్ క్లాస్ ఎల్లుండి కాదు, క్లాస్ ఏముంటుంది. బాయ్ నాన్న ఆపు. డీకాకు చెప్పు బాయ్. ఇంకా హ్యాపీకి జిమ్నాస్టిక్ క్లాసెస్ అయిపోయాయి ఈ రోజుతో. సో 25 days అనమాట టోటల్గా, అంటే సమ్మర్ క్యాంప్ లాగా జాయిన్ చేస్తే 25 days క్లాస్ అయిపోయినాయి. ఇంకొక క్లాస్ ఉంది అకాడమీకి వెళ్ళి అక్కడ చేయించాలంట. సో అది సాటర్డేనో ఎప్పుడో ఉంటుంది. ఇంక ఈరోజు మమ్మీకి ఇంకొక సినిమా పెట్టించేసింది, టెడ్డీ కూడా చూస్తూ ఉంటుంది. టెడ్డీకి ఏది ఇష్టంగా ఉంటుందో అది పెట్టిస్తూ ఉంటుంది మమ్మీ డాడీకి అలా. ఇంకా ఆ రోజు ఏమంటే రాజ్మా చేద్దాము, రాజ్మా కర్రీ చపాతీ చేద్దాం మమ్మీ కోసం అనేసి దాంట్లో పొటాటో, మీల్ మేకర్స్ కొన్ని అన్నీ వేసేసి రాజ్మా కర్రీ చేశాను. ఇది చాలా హెల్దీ కదా, రాజ్మా తింటే మంచిది మమ్మీకి, ప్రోటీన్ బాగుంటుంది. సో దానికోసం అనేసి చేశాను. ఇంకా ఇదేమది జోవర్ చపాతీ చేశాను, కొంచెం అంటే మల్టీగ్రెయిన్ అట్ట కొంచెం ఎక్కువ పెట్టి చేశాను అనమాట. లాస్ట్ వ్లాగ్లో చెప్పాను కదా మీకు, అగారో నుండి ఇది ఒక ఎయిర్ ప్యూరిఫైర్ తెప్పించుకున్నాను, దాని గురించి నెక్స్ట్ వ్లాగ్లో షేర్ చేస్తాను అనేసి. సో అదే అనమాట ఇది. సో ఇదేమంటే చాలా యూస్గా ఉంటుంది, మన హౌస్లో పెట్టుకుంటే ఏ రూమ్లో కావాలంటే ఆ రూమ్లో పెట్టుకోవచ్చు. సో మంచిగా ఎయిర్ ప్యూరిఫై చేస్తుంది అనమాట. మెయిన్గా నేను సుదర్శన్ గురించి థింక్ చేసి తెప్పించుకున్నాను. సుదర్శన్కి ఏమైనా డస్ట్ ఎలర్జీ ఉంటుంది. సో నార్మల్గా మనకు కూడా చాలా మంచిది, డస్ట్ ఎలర్జీ లేని వాళ్ళకు కూడా మంచిగా ఎయిర్ పొల్యూషన్ ఫిల్టర్ చేసేసి మంచిగా ఎయిర్ని ఇస్తుంది, మనం మంచిగా బ్రీత్ చేసుకోవచ్చు. మంచి ఏమంటారు
ప్యూర్ ఎయిర్ని బ్రీత్ చేయొచ్చు. సో అట్లాంటి ఇప్పుడు ఎక్కడ ఉంది, అంత పొల్యూషనే కదా. సో ఇక్కడ చాలా అవసరం అనిపించి నేను ఆ రోజు సుదర్శన్ కోసం ఆర్డర్ చేశాను. కానీ దీన్ని ఇలా సెట్ చేసుకోవాలి తీసేసరికి ఇన్ని డేస్ పడుతుంది అనేసి అసలు ఇన్ని మంత్స్ పడుతుంది అనేసి అనుకోలేదు. సో ఇది అగారో ఎయిర్ ప్యూరిఫైయర్, మోడల్ వచ్చేసి ఇంపీరియల్, ఐటెం నెంబర్ 34030. ఇంకా ఇది కొనుక్కున్నప్పుడు ఇలా లోపల నుండి ఈ ఫిల్టర్స్ తీసి చూడడం మాత్రం మర్చిపోవద్దు. సో ఇవి కవర్స్తో ప్యాక్ అయి ఉంటాయి. మన కవర్స్ తీసేసి మళ్ళీ దీన్ని ఫిట్ చేసుకోవాలి మనము. దీంట్లో 3 ఫిల్టర్స్ ఉంటాయి. ఫస్ట్ ఫిల్టర్ వచ్చేసి గ్రీన్ H14 HEPA ఫిల్టర్ అంటారు. ఇంకా ఫిల్టర్ 2 వచ్చేసి యాక్టివేటెడ్ కార్బన్ ప్లస్ ఫార్మాల్డిహైడ్ రిమూవల్ కాంపౌండ్ ఫిల్టర్ అనమాట. అది ప్లస్ యాంటీ బ్యాక్టీరియల్ ఫిల్టర్ కూడా. ఇంకా థర్డ్ వన్ వచ్చేసి ప్రీ ఫిల్టర్. తర్వాత మనం ఆ ఫ్రంట్ ప్లేట్ ఉండే అది క్లోజ్ చేసేసేయాలి. దీనికి మాన్యువల్ ఇస్తారు. సో క్లియర్గా అర్థమైపోతుంది. దాన్ని బట్టి మనం అంతా ఇన్స్టాల్ చేసేసుకోవచ్చు. ఇంకా దీనికి స్విచ్ ఆన్ అండ్ ఆఫ్ పవర్ బటన్ ఉంటుంది. ఇంకోటి ఏమంటే చైల్డ్ లాక్ కూడా ఉంటుంది. చైల్డ్ లాక్ మనము చేసినప్పుడు ఏమంటే మిగతా బటన్స్ అన్నీ డిజేబుల్ అయిపోతాయి. జస్ట్ ఐకాన్ లైట్ అప్ ఉంటుంది, దాని తర్వాత రన్ అవుతూ ఉంటుంది అనమాట. ఇంకా ఈ మోడ్ నుండి బయటికి రావాలి అనుకోండి, జస్ట్ 3 సెకండ్స్ మనము బటన్ని ప్రెస్ చేసామనుకోండి, ఎగ్జిట్ అయిపోతాము. సో ఇలా అనమాట. ఇంకా దీనికి వారంటీ కార్డ్ కూడా ఇచ్చారు. ఇంకా దీనికి రిమోట్ కూడా ఉంది. సో రిమోట్తో కూడా మనం ఆపరేట్ చేయొచ్చు. ఇంకా దీన్ని మనం ఎక్కడ కావాలంటే అక్కడ ప్లేస్ చేసుకోవచ్చు. చాలా చిన్నదిగా ఉంటుంది, ఎక్కడైనా సరిపోతుంది. నేను అనుకుంటున్నాను బెడ్రూమ్లో పెట్టుకుందాం, చిల్డ్రన్స్ బెడ్రూమ్లో పెట్టుకుందాము అనిపించి. ఇంకా మనం రిమోట్ కంట్రోల్ యూస్ చేస్తున్నామంటే సెల్స్ పెట్టుకొని యూస్ చేయండి. లేదు వాడట్లేదు, చాలా రోజుల తర్వాత ఎప్పుడైనా వాడాలి అనుకున్నప్పుడు అలానే పెట్టేస్తే మాత్రం పాడైపోతుంది. సో దాంట్లో సెల్స్ తీసేసి పెట్టేసేయండి. ఇంకా ఆటో బటన్ ఉంటుంది కంట్రోల్ ప్యానెల్ని ఆపరేట్ చేసుకోవడానికి. సో ఆటో మోడ్ మనం యూస్ చేసుకోవచ్చు దాంతో. ఇంకా టైమర్ కూడా మనం సెట్ చేసుకోవచ్చు, ఎంత టైం కావాలి అలా అనేసి. స్లీప్ మోడ్లో కూడా పెట్టుకోవచ్చు. ఇంకా స్పీడ్ కూడా మనం ఇంక్రీజ్ చేసుకుంటూ ఉండొచ్చు, డిక్రీజ్ చేసుకుంటూ ఉండొచ్చు. సో అంతే. దీని గురించి దీని లింక్ ఆల్రెడీ డిస్క్రిప్షన్లో పెడతాను. మీకు ఇంట్రెస్ట్ ఉంది, అవసరం అంటే మాత్రం తప్పకుండా ట్రై చేయండి. ఇంకా సుదర్శన్కి కాఫీ ఇచ్చేద్దాము అనేసి కాఫీ ఇస్తున్నాము. మా డాడీ వచ్చిన తర్వాత నుండి మాకు అదేమది హిందుస్థాన్ బిస్కెట్స్ తెచ్చారు కదా, అది అప్పుడు కాఫీలో టీలో అలా నంచుకొని తినడం అలవాటైపోయి ఇంకెప్పుడైనా టీ కాఫీ పెట్టుకుంటున్నామంటే బిస్కెట్స్ పక్కన పెట్టుకుంటాం. అది ఎలాంటి బిస్కెట్స్ అయినా పర్వాలేదు పెట్టేసుకొని తినేద్దాం అన్నట్టుగా పెట్టుకుంటున్నాము. ఇంక ఇక్కడ టెడ్డీ హ్యాపీ ఏం చేస్తున్నారు అంటే, టెడ్డీ స్టార్ట్ చేసిందన్నమాట, ఆశక నేను కేక్ చేస్తాను. అరే వద్దురా నువ్వు చేయలేవురా అనేసి అన్నాను ఫస్ట్. అంటే నేను పక్కనే ఉండాలి, నాకు చాలా పనులు ఉన్నాయి. ఇంకా ఆ కేక్ అంటే నాకు ఎక్స్ట్రా వర్క్ అనమాట. నాకు కొన్ని వర్క్స్ స్టాప్ చేసి ఇంకా దాని దగ్గరికి వెళ్ళాలి. సో నేను ఇంకా ఉండలేను టెడ్డా, నాకు చాలా వర్క్స్ ఉన్నాయిరా, నేను ఇప్పుడు రాలేనురా అంటే, నువ్వు వద్దాశక నేను చేసుకుంటాను, నాకు అన్నీ వచ్చు, నాకు ఎత్తిచ్చేసే ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయి అన్నీ తీసిచ్చేసే నేను చేసుకుంటాను అని స్టార్ట్ చేసింది. సరే అంత ఇంట్రెస్టింగ్గా ఉంది కదా పాపం, ఎందుకు కాదనాలి అనేసి ఒక పక్క. కానీ భయం అనమాట నాకు, ఏం పడేసుకుంటారు, ఏం కాల్చుకుంటారు చేతులు అట్లా అనేసి. సో అయినా సరే చేసుకుంటామంటున్నారు కదా అనేసి ఇంకా సరే ఆన్లైన్లో సుదర్శన్ అడిగేసి ఏమేమి కావాలని తెప్పించుకున్నారు. ఇంకా అన్నీ చేసుకుంటూ ఉన్నారు. ట్యాబ్లో పెట్టుకొని ఒక వీడియో ఏమో ఫాలో అవుతా ఉంది, ఒక వీడియో ఏదో చూసి. సో అవి ఇంకా హెరిటేజ్ బాక్స్ ఎందుకు కర్డ్ వేస్తుందా అనుకుంటున్నారా? కాదు, ఆ బాక్స్లో నేను చాక్లెట్స్ అన్ని స్టోర్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టున్నాను. సో అది వాళ్ళు యూజ్ చేసుకుంటున్నారు. ఇంకా ఈ కేక్ బ్యాటర్ అంతా చాక్లెట్ కేక్ చేస్తుంది. టెడ్డీకి చాలా ఫేవరెట్ చాక్లెట్ కేక్. సో అది చేసుకుంటా ఉంది. అది ఆల్రెడీ చేసి పెట్టేసింది ఓవెన్లో. సో ఇక్కడ హ్యాపీ ఏం చేస్తుంటే దాన్ని నాక్కుంటా ఉంది. సో అది క్యాప్చర్ చేశాను, అది మీతో షేర్ చేద్దాం అనేసి. టెడ్డీ అక్కడ చేస్తూ ఉంటే హ్యాపీ ఏమో నాక్కుంటా చేసుకుంటా ఉంది. ఓవెన్ ప్రీహీట్ చేసింది, ఆల్రెడీ పెట్టేసి ఉంది. ఇంకా దాన్ని ఏం చేస్తుందంటే విప్పింగ్ క్రీమ్ అంట. సో అవంతా చేసుకుంటా ఉంది. అంతా చేసేసింది. నేను మళ్ళీ వచ్చాను బ్రేక్, అంటే నేను రికార్డ్ చేసుకొని వెళ్ళాను. సో అది వాయిస్ రికార్డ్ చేసేసుకున్న తర్వాత వచ్చాను. వచ్చిందో చూస్తే కేక్ రెడీ అయిపోయింది. ఇంకా దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టాలంట. ఇంకా మంచిగా డెకరేట్ చేస్తూ ఉంది. సో చాలా బాగా చేసింది, చాలా బాగా వచ్చిందే అనిపించింది. కానీ టేస్ట్ ఎలా ఉంటుందో తెలియదు. నాకు చాక్లెట్ కేక్ అంటే అంత ఇంట్రెస్ట్ అనిపించదు. నార్మల్గా బయట అయితే తినేస్తాను, ఇంకా మనం చేసుకొని తింటానంటే నాకు 2 times ఫ్లాప్ అయింది చాక్లెట్ కేక్. సో అందుకనేసి నేను ఏమంటే నాకు అంత ఇంట్రెస్ట్ చూపించాను. సో భలే ఉంది అంటా ఉంది. హ్యాపీ నాకుతానే ఉంది కదా, ఒక పక్క టెడీ చేస్తూ ఉంటే టేస్ట్ చేసుకుంటానే ఉంది. అట్లా వాళ్ళకు ఒక ఐడియా వచ్చింది, భలే ఉంది అనేసి టేస్ట్ చేసుకున్నారు. సో ఇది ఫ్రిడ్జ్లో పెట్టేసి మళ్ళీ చల్లగా ఉంటుంది కదా, అప్పుడు కేక్ కట్ చేసుకో. మెయిన్గా ఈ కేక్ ముందు రోజు చేసుకుంటున్నారు. సో ఆ నెక్స్ట్ డే ఎందుకు చేస్తున్నారు అనేది కూడా చూపిస్తాను, ఈ బ్లాగ్లోనే పెడతాను. సో దానికోసం చేసుకుంటున్నారు అనమాట చాక్లెట్ కేక్ వీళ్ళు. ఇంకా దీంట్లో నా హెల్ప్ అస్సలు లేదు, 1% కూడా లేదు. జస్ట్ నేను మైదా ఇంకా కొన్ని అడిగారు, కోకో పౌడర్, సో ఇవన్నీ ఓన్లీ ఎత్తిచ్చాను. ఇంకా ఇది నెక్స్ట్ డే మార్నింగ్.
ఫెనా నా ఫేవరెట్ బుజ్జి ఫెనా. పార్టీ 10:30. 10:30కే 10:30 రా పార్టీ. నా ఈవినింగ్ చేసుకోండి, నేను స్నానం చేయొద్దా? 10:30 6 అంట బాబా, చూడు వెళ్ళిపోయింది బాబా. ఏముంటుంది పార్టీలో? కేక్ బిర్యానీ అంతే. బా కేక్ బిర్యానీయా? వస్తాను 10:30కి రావాలా మమ్మీ? 10:30గా నేను అనుకున్నాను అలా. హ్యాపీ బర్త్డే ఫెనీ. అమ్మ గిఫ్ట్ తేవాలా? 10:30కి ఎవరు ఇస్తారు? ఇంకా ఫెనా బర్త్డే అనమాట. నేను చెప్పాను కదా కేక్ ఎందుకు చేస్తున్నారు వీళ్ళు అనేసి. సో ఫెనా అనే టాయ్ ఉంది, చిన్న డాల్, అది సాఫ్ట్వేర్ ఒకటి. సో దాని బర్త్డే చేస్తూ ఉంది యాపీ. ఏమంటే అది యాపీ టాయ్ అనమాట. యాపీ ఒక్కొక్కసారి నా దగ్గర పడుకున్నప్పుడు సుదర్శన్కి ఆ టాయ్ ఇచ్చేసి వెళ్తుంది. బాబా ఇది నేను అనుకో, నేను పెట్టుకున్నాను అనుకో, దాన్ని పెట్టుకో పక్కన అనేసి చెప్తూ ఉంటుంది. మమ్మీ బ్రేక్ఫాస్ట్ అయిపోయింది. ఇంకా నేను ఫిజియోథెరపీ ఇంతకుముందు ఒక నీతు అనేసి చూపించాను కదా. సో తనేమంటే లీవ్ అనమాట. జస్ట్ 10 days ప్యాకేజ్ తీసుకున్నాము. 10 days వరకే వచ్చింది. దాని తర్వాత తను ఊరికి వెళ్ళాలి, నేను అవైలబుల్ ఉండను అని చెప్పింది. సో అలా అనేసి మేము ఇంకా బయట ఉంటారు కదా ఆన్లైన్లో మేము బుక్ చేసుకున్నాం. తిని పేరు అభిరమి అనమాట. సో ఫిజియోతత్వ అనే యాప్లో బుక్ చేసుకున్నాము. సో తిని కూడా ఒక 10 days ప్యాకేజ్ కోసం తీసుకున్నాం. ఒక 1 month ఫిజియోథెరపీ చేపిస్తే చాలా ఇంపార్టెంట్. ఇంకా తను అన్ని నీతు ఉంది కదా, తను అన్ని చెప్పిందనమాట తినకి ఎంతవరకు ఉంది ఏంటి అనేది. ఇంకా మమ్మీని తిను జస్ట్ ఒకసారి నడిచి చూపించండి, వాకర్ లేకుండా, బ్రేసెస్ లేకుండా అనేసి ట్రై చేస్తున్నారు. ఇలా చేసేసరికి మమ్మీని చూసి మేమంతా ఎంత హ్యాపీ అయిపోయామో. అసలు నేను సుదర్శన్ రెడ్డి హ్యాపీ అయితే అట్లే షాక్గా ఉన్నాం. అంటే చాలా హ్యాపీ అనిపించింది మాకు. మమ్మీ ఒక 10 years ముందు ఎలా ఉందో అలా నడుస్తూ ఉంది. ఎంత బాగుంది కదా. అంటే జస్ట్ ఇప్పుడు ఒకసారి ట్రయల్ అనమాట, చేయగలుగుతుందా లేదా అనేసి, అంతే. ఇలా వాకర్ లేకుండా అప్పుడే మనం నడిపించకూడదు, వాకర్ సపోర్ట్తోనే నడవాలి. సో మమ్మీ కరెక్ట్గా 19 days అనమాట. ఇది ఇప్పుడు 19 daysకి అలా నడిచింది. వావ్ హ్యాపీ, ఎక్సలెంట్ రా. నీలాగా నేను కూడా చేయాలిరా హ్యాపీ. నేను ఇంకా ఆ రోజు సుదర్శన్ ఏమంటే పాయా తెప్పించాడు, ఆన్లైన్లో తెప్పించాడు పాయా, ఇంకా ప్రాన్స్ కూడా తెప్పించాడు. ఫస్ట్ అయితే పాయా వచ్చేసింది. ఇంకా ఆ రోజు సండే అనమాట. ఇంకా అది కాక ఫెనా బర్త్డే అంటా ఉన్నారు కదా అనేసి కొంచెం స్పెషల్గా చేసి పెడతాం. మళ్ళీ బిర్యానీ స్టార్ట్ చేస్తారు. మొన్ననే కదా బిర్యానీ తిన్నాము, మళ్ళీ ఎందుకు అన్నట్టుగా పాయా తినిపించి మమ్మీకి చాలా రోజులు అంటే 1 weekకి ఒక 1 or 2 times అయినా పాయా తెప్పించి చేసిపిస్తూ ఉన్నాము. ఇంకా నెక్స్ట్ టైం అంటే బోన్స్, అది మటన్ బోన్స్ ఉంటాయి కదా, సో అలాంటివి కొంచెం స్ట్రెంగ్త్ వచ్చేటివి తినిపిస్తూ ఉండాలి. ఇంక ఇక్కడ ఏమంటే పూలు చెప్పాను కదా, పూలు ఎత్తిపెట్టి మమ్మీ అల్లుతుందని చెప్పాను, అది అల్లుతూ ఉంది యాపీకి పెట్టడానికి. ప్రాన్స్ కూడా ఆర్డర్ చేస్తున్నాడు అని చెప్పాను కదా. ప్రాన్స్ మమ్మీ తినచ్చు తినకూడదు అస్సలు ఐడియా లేదు. ఫిష్ అయితే మాత్రం తినకూడదు అని మాత్రం తెలుసు. ఫిష్ అయితే పెట్టట్లేదు. అంటే అది కుట్లు ఇంకా ఇప్పలేదు కదా, కుట్లు ఇప్పేంతవరకు కొంచెం జాగ్రత్తగా ఉంటే మంచిది. డాక్టర్ ఏమంటే అన్నీ తినమంటారు, ఏం కాదు అన్నీ తినండి అంటారు. కానీ మన జాగ్రత్తలో మనం ఉంటాం కదా. నార్మల్గా ఇంట్లో మనము పెసరపప్పు పెట్టము, వంకాయ పెట్టము, ఇంకా కొన్ని ఉంటాయి కదా, సో అట్లాంటి పెట్టకుండా ఉంటాము. సో ఫిష్ కూడా దాంట్లో ఒకటి. ఇంకా ప్రాన్స్ కూడా ఇంకా సీ ఫుడ్డే కదా, ఇలా ప్రాన్స్ పెట్టచ్చా పెట్టకూడదా అనేది నాకు అస్సలు తెలియలేదు. మమ్మీ ఎందుకన్నా మంచిదమ్మా, వద్దులే, ఏం అవసరం లేదు, నేను తిన్నాను, మీరు తినండి, మీరు చేసుకోండి అనేసి అనింది. సో అందుకని నేను కూడా ఇంకా వద్దులే మమ్మీకి ప్రాన్స్ ఏం పెట్టద్దులే అనేసి అనుకుని ప్రాన్స్ మేము చేసుకుంటున్నాము. ఇంకా మీకేమైనా తెలిస్తే మాత్రం నాతో కామెంట్స్లో షేర్ చేసుకోండి. ఎట్లా అంటే ప్రాన్స్ తినచ్చా తినకూడదా మమ్మీ అనేది మాత్రం తెలిస్తే ఒకవేళ చెప్పండి. ఇంకా ఏమైనా పెడితే మంచిది ఇంకా అనేటివి మీకు తెలిస్తే నాతో షేర్ చేయండి ప్లీజ్. ఇంకోటి ఏమంటే ప్రాన్స్ మనము ఇలా బ్యాక్ సైడ్ వీన్ లాగా ఒకటి ఉంటుంది కదా, ఆ బ్లాక్ కలర్ది, సో అది తీసేస్తూ ఉంటాం. కానీ అది క్లియర్గా క్లీన్ చేసేసి పంపించున్నారు వీళ్ళు. కానీ ఇదేమంటే లోపల సైడ్ ప్రాన్ ఇటు రౌండ్ ఉంటుంది కదా, లోపల సైడ్ కూడా ఒక బ్లాక్ కలర్గా ఉంటా ఉంది. నేను ఈ మధ్యనే చూస్తున్నాను ఇలాంటి ప్రాన్స్కి. నార్మల్గా నేను ప్రాన్స్ చేసేటప్పుడు ఓన్లీ పైన ఉంటుంది, అది తీసేస్తూ ఉంటాను, క్లీన్ చేస్తాను నేను. కానీ ఈ మధ్య ఏమంటే అప్పుడు ఆంటీ కూడా కడిగి ఇచ్చారు కదా, దానికి కూడా ఉండిందనమాట. మీరు అప్పుడు చాలామంది అన్నారు అది తీసేసి చేయాలి ఆశా అనేసి. నేను ఆల్రెడీ క్లీన్ చేసి ఇచ్చింది కదా ఆంటీ, మళ్ళీ ఏందబ్బా ఈ బ్లాక్ కలర్ది, నాకు అర్థం కాలేదు. సో మరి అది కూడా తీసేయాలా, అది ఉంటే ఏం కాదో తెలియదు. కానీ ఈసారి మాత్రం అది కూడా తీసేసి చేస్తూ ఉన్నాను.
ప్రాన్స్కి 2 సైడ్స్ రిమూవ్ చేయాలి, ఆ బ్లాక్ కలర్గా ఉండేది అని మాత్రం నాకు కొంచెం డౌట్, అది తెలీదు. ఈసారి మాత్రం రిమూవ్ చేశాను. పసుపు సాల్ట్ వేసి బాగా ఉడకపెట్టేసి దాంట్లోనే వాటర్ వచ్చేసాయి. నేను మళ్ళీ ఎక్స్ట్రాగా వాటర్ ఏం యాడ్ చేయలేదు. ఇంకా నార్మల్గా నేను ఎలా చేస్తాను ప్రాన్స్ కర్రీ అది చేస్తూ ఉన్నాను. ఫస్ట్ అయితే మమ్మీకి పాయా కర్రీ చేసేసాను. ఫస్ట్ మమ్మీకి పెట్టేద్దాం, ఇది కొంచెం లేట్ అయ్యేలాగా ఉంది అనేసి అన్నట్టుగా నేను మమ్మీ కోసం ఫస్ట్ కర్రీ చేసి పెట్టేశాను. టెడ్డీ హ్యాపీ మాత్రం మమ్మీకి ఎంత హెల్ప్ చేస్తారో, అంటే మమ్మీ లేలేదు కదా, అందుకని ఫస్ట్ గిన్నెలో వాటర్ తీసుకెళ్ళి ఇస్తారు, వాష్ చేసుకున్నాను మమ్మీ అంటారు. తర్వాత హ్యాండ్ వాష్ చేసిన తర్వాత మళ్ళీ ప్లేట్ ఇస్తారు, మళ్ళీ తినేసిన తర్వాత మళ్ళీ వాష్ చేసుకోమని చెప్పేసి ఇస్తూ ఉంటారు. తర్వాత ఏమంటే నాప్కిన్ ఒకరు ఇస్తారనమాట. అట్లా ఇంకా ఇక్కడ హ్యాపీ రెడీ అయిపోయి ఉంది. బర్త్డే పార్టీ కదా, మర్చిపోయారా? మీరైతే మర్చిపోయారేమో అనుకుంటున్నాను. ఏమంటే లంచ్ తర్వాత స్టార్ట్ చేద్దాంరా బర్త్డే పార్టీ అనేసి నేనే పోస్ట్పోన్ చేశాను కొద్దిగా టైం, 10:30 నుండే అనేసి అన్నారు. ఇంకా టెడ్డీ కూడా రెడీ అయిపోయింది. సో అన్నం తినేసిన తర్వాత నేను కూడా ప్రాన్స్ కర్రీ చేస్తాను కదా, అన్నం తినేసి తిరిగ్గా మంచిగా కేక్ కట్ చేసుకుందాంరా, అప్పుడు తిందాము బాగుంటుంది అని చెప్పాను. సో ప్రాన్స్ కర్రీ కూడా రెడీ అయిపోయింది. ఇంకా మేము కూడా లంచ్ కూడా చేసేసాము నలుగురం కూర్చొని. ఇంకా మమ్మీ ఫస్ట్ తినేసింది కదా. ప్రాన్స్ కర్రీ కూడా చాలా బాగా వచ్చింది, అసలు చాలా ఎమీగా ఉండింది. ఇంకా కర్డ్ కూడా ఉండింది. సో కర్డ్తో తినేసాం. ఇంకా కేక్ వీళ్ళు ఫ్రిడ్జ్లో పెట్టేశారుగా, ఇంకా తీస్తూ ఉన్నారు. కేక్ కటింగ్ టైం అనమాట. ఫెనాని ఇంతకు మీరు చూడలే కదా, ఇప్పుడు చూపిస్తాను. ఇంకా హ్యాపీ డ్రెస్ ఎంత క్యూట్గా ఎంత బ్యూటిఫుల్గా ఉంది కదా, ఆ ఫెనాకి మ్యాచింగ్ అనమాట డ్రెస్. ఆ డ్రెస్ ఎక్కడ తీసుకున్నానో కూడా చెప్తాను, మీరు చూస్తూ ఉండండి వ్లాగ్. అదిగోండి ఫెనా చూస్తున్నారా, మమ్మీ చేతిలో ఉంది, అదే అనమాట ఫెనా. బ్యూటిఫుల్ క్యూట్ ఫెనా, అది చాలా ఇష్టం హ్యాపీకి, అది ఎంత ఇష్టం అంటే అంత ఇష్టము. ఇంకా ఆ ఫెనా బర్త్డే కోసం అనేసి టెడ్డీ కేక్ చేయడము. అబ్బాబ్బా ఎందుకులేండి, మీకు గుర్తుందా లాస్ట్ ఇయర్ మేలో మేము అక్కడ ఉన్నప్పుడు టెడ్డీది ఒక బొమ్మది బర్త్డే చేసాము. అప్పుడు అందరం ఉన్నాం, శ్రీదేవి, సుభద్ర, నేను, మోహన. అప్పుడు మోహన లిప్స్టిక్ పెట్టాము మోహనాకి, సుభద్రకి. సో అవంతా గుర్తుకొచ్చాయి ఒకసారిగా నాకు. ఈసారి సమ్మర్ ఏమంటే నేను ఇక్కడే ఉండిపోయాను, మేము ఇలా బిజీ అయిపోయాము. మోహన వాళ్ళు ఏమంటే మాస్టర్ తాతతో వాళ్ళు అట్లా బిజీ అయిపోయి అట్లా ఉన్నారు. సో కొంచెం ఇప్పుడిప్పుడే అందరం ఒక దారికి వస్తూ ఉన్నాం, బిజీ లైఫ్ నుండి కొద్దిగా మూవ్ అవుతున్నాం ముందుకు, కొంచెం ఫ్రీ అవుతా ఉన్నాం. సో కేక్ దగ్గరగా చూపించాలనేసి మీతో షేర్ చేస్తున్నాను. కేక్ అయితే వావ్గా ఉంది. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ ఫెనా. తినిపించు హ్యాపీ, ఫెనాకి తింటున్నావు? అక్కడే ఉంటాను నేను, మళ్ళీ వస్తాను. చెప్పా ఇంకా కేక్ తింటున్నప్పుడు కొంచెం డౌట్ఫుల్గా తింటున్నాను. వీళ్ళకి మాత్రం భలే నచ్చింది, భలే ఉంది అంటున్నారు. ఏమో ఎలా ఉంటుందో అనేసి నోట్లో పెట్టుకున్నాను. ఎంత ఎమ్మీగా ఉందంటే నేను చెప్పలేను, చాలా బాగుంది. ఇంకా మా మమ్మీ అయితే కేక్ చేయడంలో నెంబర్ 1 అసలు. సో మా మమ్మీ కరెక్ట్గా చెప్పేస్తుంది సరిగ్గా చేస్తూ ఉందా లేదా అనేది. అది జస్ట్ అలా చూడగానే భలే చేసావు టెడ్డీ అనేసి అంటూనే ఉందన్నమాట. టెడ్డీని పొగుడుతూనే ఉంది మా మమ్మీ, భలే చేసింది అనేసి. ఇంకా సుదర్శన్ ఏమంటే సుదర్శన్కి ఈ మధ్య కొంచెం హెల్త్ బాగాలేదు, ఒక 2 డేస్ నుండి డల్గా ఉన్నాడు. కొంచెం ఫీవరిష్, బాడీ పెయిన్స్ అట్లా అంటున్నాడు, ట్యాబ్లెట్ వేసుకుంటాడు, కానీ కొంచెం డల్గా ఉన్నాడు. మెయిన్గా ఆఫీస్కి వెళ్ళేసి వచ్చాడంటే మా సుదర్శన్ బాగాలేకుండా అయిపోతూ ఉంటాడు. కేక్ తినిపిస్తానని తీసుకొచ్చారు, వద్దన్నాడు. ఏమంటే థ్రోట్ ఇన్ఫెక్షన్ లాగా ఉంది, మళ్ళీ తింటే స్వీట్ కదా, తింటే మళ్ళీ ఎక్కువ అవుతుంది అనేసి. హ్యాపీ డ్రెస్ చాలా బాగుంది కదా, పరిమళ అనేసి తను పంపించింది అనమాట. కరెక్ట్గా ఫిట్ అయిపోయింది. తన దగ్గర ఒక శారీ కూడా తీసుకున్నాను, మళ్ళీ చూపిస్తాను మీకు. సో ఈ డ్రెస్ కావాలి మీకు, ఇంకా మంచి డ్రెస్సెస్ కస్టమైజ్ చేసి పంపిస్తారు తను. దాని డీటెయిల్స్ డిస్క్రిప్షన్ పెడతాను, చెక్ చేయొచ్చు. లింక్స్ ఇస్తా, దాన్ని పట్టుకొని ఫోటో తీసుకోండి ఒకటి. బేకరీ వాళ్ళు కూడా చేయడంత బాగా, ఈసారి నీ బర్త్డే నువ్వే చేసుకో. హ్యాపీ బర్త్డేకి అందరు బర్త్డేస్కి చేసింది. నేను ఇప్పుడు తిన్నాను, అందరూ వేసుకున్నా ఇప్పుడే సాయంత్రం. చాలట, మీరు ఎక్కువ తినకండి, ఎత్తి పెట్టేసి. డ్రెస్ తీసేసి తిను, అసలు పోతుంది. తీసేసేదా? హ్యాండ్ వాష్ చేసుకోరా పో. అది చూడ ఫెన్నీ
యాప్ ప్యాంట్ ఏం కనిపించట్లేదు, అది షార్ట్ అనుకుంటారు అందరూ. నేను బర్త్డే అండి ఈరోజు. నాన్న వెళ్ళలా, వస్తుంది. 26 April, Finna birthday. ఇట్రా ఇట్రా, ఈ డ్రెస్ చూపిద్దాం. షమి డాన్స్ చేస్తాను కదా. ఫెర్నాన్ వదిలేసింది, కేకులు తింటా ఉంది. ఫెన్నా కేక్ భలే నచ్చిందంట. ఫెర్నా ఇప్పుడు జుజ్జిపోతుంది, నిద్ర వస్తుంది. దీనికి పడుకోబెట్టేద్దాం. దానికి నిద్ర వస్తుందో లేదో తెలియదు కానీ నాకు మాత్రం నిద్ర వస్తూ ఉంది. సో అందుకని పడుకోవడానికి దాంట్లో లోపల తీసుకెళ్తా ఉన్నాను. మా మమ్మీ ఏమంటే కొంచెం వాక్ చేసుకొచ్చి మళ్ళీ పడుకుంటాను అనేసి అంటా ఉండింది. అందుకని వాకింగ్ చేస్తూ ఉంది. ఇంకా ఎండలు ఎక్కువ ఉన్నాయి, చాలా జాగ్రత్తగా ఉండండి. పిల్లల్ని ఎండల్లో పంపించకుండా అలా కేర్ఫుల్గా మంచిగా ఉండండి. మంచిగా ఎక్కువ వాటర్ తాగుతూ ఉండండి, కోకోనట్ వాటర్ కూడా తాగండి, జ్యూసెస్ తాగుతూ ఉండండి. సో ఫెనా బర్త్డే ఎలా జరిగింది అనేది కామెంట్స్ షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. సో ఇక్కడితో ఈ వ్లాగ్ ఏం చేసేస్తాను. మీ అందరికీ ఈ వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలాగే ఎవరైనా కొత్తగా విజిట్ సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ఫర్దర్ నోటిఫికేషన్ అన్నీ చూడొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్, బాయ్.